హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్లో ది బిగ్గెస్ట్ హిట్ అంటే మగధీర అని చెప్పొచ్చు. అప్పట్లోనే 2007-8 ఆ టైంలోనే మనకి ఈ సినిమా ఏదైతే రిలీజ్ అయినప్పుడు 1250 థియేటర్స్లో 1250 థియేటర్లలో అయితే రిలీజ్ చేయడంతో వరల్డ్ వైడ్గా అప్పుడు ఆ సినిమాకి సంబంధించి ఇండియాలోనే అరే దీనికంటే ఎక్కువ థియేటర్స్ ఏ సినిమాకి రాలేవేమో అన్నంత విధంగా అప్పట్లో హైప్ క్రియేట్ అయిపోయింది. అందులో మెయిన్లీ అటు రామ్ చరణ్ డాన్స్ అండ్ అలాగే యాక్టింగ్ అండ్ ఘరానా మొగుడు సినిమాలో బంగారు కోడిపెట్ట మూవీ సాంగ్లో అయితే ఆ మూవీలో బంగారు కోడిపెట్ట సాంగ్లో చిరంజీవి నటించారు. దాని తర్వాత ఆ సాంగ్కి ఎగ్జాక్ట్గా ఆయన గ్రేస్కి మ్యాచ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు అనుకున్న టైంలో మగధీర మూవీలో బంగారు కోడిపెట్ట సాంగ్కి రామ్ చరణ్ డ్యాన్స్ చేసినప్పుడు ఓవరాల్ థియేటర్ అంతా దద్దరిల్లిపోయింది అనుకోవచ్చు. ఆ సినిమాకి ఎన్నో అవార్డులు కూడా రావడం జరిగింది. 9కి పైగా నంది అవార్డులు కూడా ఎన్నో వచ్చాయి. అటు ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. అటు అలాగే ఒక గొప్ప స్థాయికి సంబంధించిన మూవీగా అదైతే దాన్ని అప్పట్లో పరిగణించారు. అండ్ అలాగే ఆ సినిమాకి సంబంధించి రాజమౌళి కెరియర్లో కూడా ది బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. అప్పట్లోనే 100 కోట్లు కొల్లగొట్టింది మగధీర సినిమా. అయితే ఆ సినిమాకి సంబంధించి ఒకప్పుడు ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే సునీల్ మాట్లాడుతున్న ఒక చిన్న టాపిక్ని ప్రజెంట్ అందరూ సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేయడం జరుగుతుంది. అదేంటి అంటే సునీల్ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ నేను ఇప్పటి వరకు చిరంజీవిని డ్యాన్స్లో బీట్ చేసే వాళ్ళు ఎవరు రారేమో ఇండస్ట్రీలో అనుకున్నాను, కానీ సారీ అన్నయ్య, ఇటు మీ కొడుకు రామ్ చరణ్ అయితే మొత్తం ఫ్లోర్ని దద్దరిల్లించాడు. ఆ బంగారు కోడిపెట్ట సాంగ్లో ఆయన మూవ్స్ వేరే లెవెల్లో ఉన్నాయని కొరియోగ్రాఫర్ చెప్పిన దానికంటే 100 రెట్లు ఎక్కువగా మంచిగా చేశారంటూ ఆయన అప్పట్లో చెప్పిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది.